నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి భారతదేశంలోని కొన్ని నగరాలకు విమానాలు రద్దు చేస్తూ ఉన్నట్లు జజీరా ఎయిర్వేస్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఏప్రిల్ 10వ తేదీ నుంచి కోయంబత్తూరు, గోవా, కన్నూరు, కోచిగోడ్, లక్నో, మదురై, మంగళూరు, తిరుచుపల్లి మరియు విజయవాడలకు విమాన రాకపోకలు సాగించే అన్ని జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులను మే 15వ తేదీ వరకు రద్దు చేయడం జరిగిందని చెప్పేసి ప్రభావిత విమానాలలో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి డబ్బు వాపసు ఇవ్వబడుతూ ఉంది. ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్ చేసుకున్న బుకింగ్ల విషయంలో ఆ మొత్తాన్ని క్రెడిట్ షేలో జమ చేస్తామని చెప్పి జజీరా ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బరాతన్ పశుపతి గారు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఈ రద్దు కారణంగా మా వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ నిర్ణయాలు ఎప్పుడు తేలికగా తీసుకోబడవు మరియు మా నియంత్రణకు మించిన కార్యాచరణ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకోబడతాయి. సవాళ్లు ఉన్నప్పటికీ మా నిబద్ధత చెక్కు చెదరలేదని చెప్పేసి సురక్షితమైన మరియు నమ్మకమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్న దాదాపు 500 మంది జజీరా ఉద్యోగుల మద్దతుతో దమాంలోని మా కార్యాచరణ కేంద్రం ద్వారా భారతదేశంలోని 8 గమ్యస్థానాలకు మేము సేవలు కొనసాగిస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల గుండా మీరైతే 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళవచ్చు అనమాట. అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు మనం చూసుకుంటే విమానాలు ప్రారంభించిన కొన్ని రోజులకే విమానాలు రద్దు చేస్తూ ఉన్నట్లయితే ప్రకటించడం చాలా బాధాకరం అన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు రాయలసీమ ప్రాంతం వారు చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్ మీదుగా మీరైతే రాయలసీమకు చేరుకోవచ్చు. అలాగే మనం తూర్పు గోదావరి కానీ లేకపోతే పశ్చిమ గోదావరి కానీ కాకినాడ, భీమవరం ఆ ప్రాంతానికి చెందిన వారు హైదరాబాద్కు చేరుకొని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గుండా మీ ప్రాంతాలకు చేరుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.